ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే జగన్మాతే నమో నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ జయ గురు దత్తాత్రేయాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రుడి ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వైశీ యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము, ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతుంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ, ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ, అఖండమైన సుఖ జీవితం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి, సంతాన యోగం కలగడానికి, ఐశ్వర్య యోగం, ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం. తులారాశి జాతకులకంతా కూడా విశేషంగా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేష పుణ్యయోగం వచ్చే విధంగా శుక్రుడంతా కూడా రాశ్యాధిపతి శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అఖండ పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా మారడం, మాలవ్య యోగంలో ఉండడం వల్ల పంచమహాపురుష యోగంలో ఒక యోగంగా చెప్పడం జరుగుతుంది. మాలవ్య యోగం అంతా కూడా
అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. మీకు ప్రధానంగా చూసుకుంటే ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇక శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా శనీశ్వరుడు ప్రీతికంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. జన్మజాతకంలో కనుక శుక్రుడు కొంచెం బలహీనంగా ఉంటే కనుక ఈ యొక్క కలత్రకారకుడైన శుక్రుడు, త్రితత్వ గ్రహమైన శుక్రుడు, ప్రధానంగా అఖండ లక్ష్మీ కటాక్షం ఇచ్చే శుక్రుడు కావున ప్రతినిత్యం కూడా మీరు శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పసుపుతో అభిషేకం చేయించడం అమ్మవారికి అంతా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. బొబ్బరులనంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా శుక్రవారంలో అంతా కూడా చేయడం వల్ల, తెలుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం విశేషమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకి సమర్పిస్తూ ఉంటారో అఖండ రాజయోగంతో ధనధాన్య సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అధికమైన వ్యాపారంలో అంతా కూడా కష్టాల నుంచి బయటపడి, అప్పుల నుంచి బయటపడి అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, ఐశ్వర్యోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కావున విశేషంగా మీ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కనుక ఆర్థిక కష్టాలు ఉన్నాయో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం, శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహుకి, బృహస్పతికి ఈ గ్రహాలకంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, ఈ లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండ పుణ్యయోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు. ప్రతినిత్యం కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి అవకాశాలు సిద్ధించడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. కానీ శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఇక్కడ కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల కేతు గ్రహానికి ప్రీతికరంగా నానబెట్టిన ఉలువలంతా కూడా గోమాతకు సమర్పించడానికి ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రయత్నించడం కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని పఠనం చేసుకోండి. కవచాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రయత్నించడం కూడా వింటూ ఉండండి. మహాలక్ష్మి సహస్రనామంతో కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆవనే దీపారాధన రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా పెడుతూ ఉండడం వల్ల అఖండ ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అనాథాశ్రమంలో మీరంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం వల్ల, పుస్తకాలని పంపిణీ చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం రావడానికి, సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క నాగేంద్ర స్వామి దగ్గర ప్రధానంగా రావి చెట్టు దగ్గర ఉన్న జోడు నాగులు ఉంటాయి. నాగేంద్ర స్వామి స్వర్పాలు ఉంటాయి. కావున ఆ యొక్క సర్పరాజంలో ఉండే విగ్రహాలకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని ఆ విగ్రహాలకంతా కూడా అభిషేకం ఆచరించి ఈ యొక్క చెమిలిని నివేదన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా ఆడిచ్చిన పసుపుతోటి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అంతా కూడా విశేషంగా అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. నారికేళ్ల జలంతో అభిషేకం చేసిన అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకం చేస్తారో అమ్మవారికి కానీ పరమేశ్వరుడికైనా కానీ ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోండి. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా దత్తాత్రేయాయ స్మరణమాత్రేయం సంతుష్టాయ నమో నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం వల్ల గురు చరిత్ర పారాయణని, దత్తాత్రేయ చరిత్ర పారాయణని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఎవరైతే దత్తాత్రేయ చరిత్రనంతా కూడా వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉంటారో గురు కటాక్షం లభిస్తుంది. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే.